హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒక భద్రత, ఒక ప్రొటెక్షన్. కానీ సరైన అవగాహన లేకుండా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే భద్రత లేకపోగా భారం అవుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కదా అని హాస్పిటల్‌కి వెళ్లి అడ్మిట్ అయ్యి డిశ్చార్జ్ టైమ్‌లో తెలుస్తుంది. 50,000 ఎక్స్‌ట్రా మీ పాకెట్ నుంచి కట్టాలి అని. సో, ఇలాంటివి జరగకుండా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు హాస్పిటల్ ఎక్స్‌పెన్సెస్ కోసం తీసుకునే హెల్త్ పాలిసీ ఎలా ఉండాలి? ముఖ్యంగా ఎలాంటి పొరపాట్లు చేయకూడదు అనేది ఈరోజు నేను జేకే స్ఫూర్తి ద్వారా మీతో షేర్ చేసుకుంటాను. మీ దగ్గర ఉన్న ఆఖరి రూపాయి వైద్యం కోసం ఖర్చు పెట్టాల్సొస్తే ఏమంటారు? అలాంటి సిట్యుయేషన్‌లో హెల్త్ పాలిసీ ఒకటి ఉంటే ఒక గుడ్ నైట్ స్లీప్‌కి హామీ ఇవ్వగలదు. కానీ చాలామంది హెల్త్ పాలిసీ ఉన్నా కూడా మోసపోతున్నారు. దీనికి కారణం ఏంటంటే ముఖ్యంగా 5 పొరపాట్లు తెలుసుకోకపోవటమే. వాటిలో నంబర్ 1 కవరేజ్ అమౌంట్. మీకు 3,00,000 పాలిసీ ఉంది. ఇన్సూరెన్స్ ఉంది కదా అని కాన్ఫిడెంట్‌గా ఉంటారు. కానీ హాస్పిటల్ బిల్స్ ఇప్పుడెలా ఉంటున్నాయి? లక్షల్లో ఉంటున్నాయి. సో, అందుకని కవరేజ్ అమౌంట్ మినిమమ్ 10,00,000 ఉండేటట్లు హెల్త్ పాలిసీ తీసుకోవాలి. 2,00,000, 5,00,000 ఇలాంటి పాలిసీస్ సరిపోవన్నమాట. ఓకే. సో, మీ ఫ్యామిలీ మెంబర్స్‌ని బట్టి, మీ టౌన్‌లో ఎక్స్‌పెన్సెస్‌ని బట్టి ఒక పాలిసీని సెలెక్ట్ చేసుకోవాలి. ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా సరే, హెల్త్ స్కీమ్స్ ఉన్నా సరే, కార్పొరేట్ ఇన్సూరెన్సెస్ తీసుకుంటే కాన్ఫిడెంట్‌గా ఉండొచ్చు. ఓకే. పాలిసీ తీసుకున్న వెంటనే కొన్ని డిసీజెస్‌కి కవరేజ్ ఉండదు. కవరేజ్ రాదు. అంటే కొన్ని నెలలు లేదా ఫ్యూ ఇయర్స్ పట్టొచ్చనమాట. ఆ తర్వాతనే క్లెయిమ్ చేసుకోవటానికి ఎలిజిబిలిటీ వస్తుంది. దానినే వెయిటింగ్ పీరియడ్ అంటారనమాట. ఒక్కొక్కసారి ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ అంటే మీకు ఆల్రెడీ ఏదైనా డిసీజెస్ ఉంటే వాటిని డిక్లేర్ చేయాలి. వాటికి పాలిసీ తీసుకున్న వెంటనే కవరేజ్ ఉండదనమాట. అలాగే కొన్ని డిసీజెస్ ఉంటాయి లైక్ నీ రీప్లేస్‌మెంట్, క్యాటరాక్ట్, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఇలాంటి వాటికి కూడా కొన్ని 1 ఆర్ 2 ఇయర్స్ పట్టొచ్చు వెయిటింగ్ పీరియడ్. ఓకే. సో, అందుకని పాలిసీ తీసుకునే ముందు వెయిటింగ్ పీరియడ్‌ని చెక్ చేసుకొని తీసుకోవాలి. ఓకే. సో, ఇది చెక్ చేసుకోకుండా ఈ వెయిటింగ్ పీరియడ్‌ని పట్టించుకోకుండా ఈ పొరపాటు చేస్తే మీరు పాలిసీ తీసుకున్నా కూడా మీకు పెద్ద బెనిఫిట్ ఉండదు. అందుకే ఆరోగ్య ఖర్చులు ఎప్పుడొస్తాయో తెలీదు కాబట్టి ముందుగానే హెల్త్ పాలిసీస్ తీసి పెట్టుకోవటం మంచిదనమాట. ఓకే. అలాగే థర్డ్ వన్ ఏంటంటే హాస్పిటల్ నెట్వర్క్. అంటే ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ కొన్ని హాస్పిటల్స్ తోటి అగ్రీమెంట్ తీసుకుంటాయి. అవి హాస్పిటల్స్ నెట్వర్క్ అన్నమాట. సో, మీకు కావాల్సిన హాస్పిటల్ ఆ నెట్వర్క్‌లో ఉందా? లేదా? అనేది చెక్ చేసుకుంటే, ఆ నెట్వర్క్‌లో ఉన్న హాస్పిటల్ అయితే మీకు క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్‌కి పాసిబిలిటీ ఉంటుంది. సపోజ్ మీరు హైదరాబాద్‌లో ఉంటున్నారు. మీ ఏరియాకి దగ్గరలో ఉన్న హాస్పిటల్ ఆ నెట్వర్క్‌లో లేదు. అప్పుడేమవుతుందంటే మీరు ముందు పే చేయాల్సొస్తుంది. పే చేసిన తర్వాత రీయింబర్స్ చేసుకోవాల్సొస్తుంది. ఓకే. సో, ఇలాగా హాస్పిటల్ నెట్వర్క్‌లో మీకు అవసరమైన హాస్పిటల్స్, మీకు కావాల్సిన హాస్పిటల్స్ ఆ లిస్ట్‌లో ఉన్నాయా? లేదా? అని చెక్ చేసుకోవాలనమాట కంపల్సరీగా. ఎందుకంటే రీయింబర్స్‌మెంట్‌కి అప్లై చేసిన తర్వాత అది అప్రూవ్ అయ్యేంత వరకు ఫైనాన్షియల్ స్ట్రెస్‌లో ఉంటారనమాట. ఓకే. సో, అలాగే ఫోర్త్ వన్ ఏంటంటే సబ్ లిమిట్స్ అండ్ కోపే. ఈ సబ్ లిమిట్ ఏంటంటే ట్రీట్మెంట్ ఖర్చులో ఒక లిమిట్ ఉంటుంది. అంటే సపోజ్ రూమ్ రెంట్ పర్ డే 2,000 పే చేస్తారు. ఐసీయూ చార్జెస్ పర్ డే 10,000 ఇలా ఒక లిమిట్ ఉంటుంది. మీ ట్రీట్మెంట్ ఖర్చు ఎంతైనా సరే ఇది పోను మిగతాదంతా మీ పాకెట్ నుంచి ఖర్చు పెట్టాల్సొస్తుంది. ఓకే. సో, అందుకనే పాలిసీ తీసుకునే ముందు ఈ నో సబ్ లిమిట్స్ అనే ఆప్షన్‌ని ఒకసారి చెక్ చేసుకోండి. కొంచెం ప్రీమియం ఎక్కువైనా కూడా ఇది చాలా బెనిఫిట్ అవుతుందనమాట. ఓకే. సో, అలాగే కోపే ఆప్షన్ ఇది కూడా చెక్ చేయాలి. ఇదేంటి అంటే కోపే అంటే ఒక సమ్ పర్సెంటేజ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎక్స్‌పెన్సెస్ మీరే కట్టాల్సొస్తుందనమాట. సపోజ్ కోపే 20% ఉందనుకోండి. ట్రీట్మెంట్ ఖర్చు రూ. 1,00,000 అయింది. అంటే 20% 20,000 మీ పాకెట్ నుంచి కట్టాల్సొస్తుంది. ఓన్లీ 80,000 మాత్రమే ఇన్సూరెన్స్ కంపెనీ హాస్పిటల్‌కి పే చేస్తుంది. ఓకే.
సో అందుకని పాలసీ ఎంచుకునేటప్పుడే, సెలెక్ట్ చేసుకునేటప్పుడే జీరో కోపే ఆప్షన్ని మీరు తీసుకుంటే ప్రీమియం ఎక్కువైనా సరే ఎక్కువ అనిపిస్తుంది. కానీ ఫ్యూచర్‌లో వచ్చే హాస్పిటల్ బిల్‌తో కంపేర్ చేస్తే ఇది తక్కువే అవుతుంది. ఓకే. ఇక ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే యాడ్ ఆన్స్ అండ్ రైడర్స్ అన్నమాట. ఓకే. సో అంటే ఏంటంటే ఇవి 2 కూడా తీసుకున్న పాలిసీకి ఎక్స్‌ట్రా ప్రొటెక్షన్ అన్నమాట. ఎక్స్‌ట్రా కవరేజ్ మీరు పొందొచ్చన్నమాట. ఓకే. ఎగ్జాంపుల్, ఒక న్యూలీ మ్యారీడ్ వుమన్ ఒక పాలిసీ తీసుకుంటే మెటర్నిటీని యాడ్ ఆన్‌గా పెట్టుకోవచ్చన్నమాట. అలా పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఫ్యూచర్‌లో పిల్లలు పుట్టినప్పుడు ఈ మెటర్నిటీ డెలివరీ ఎక్స్‌పెన్సెస్, న్యూ బోర్న్ బేబీ ఎక్స్‌పెన్సెస్ ఇవన్నీ కూడా అందులో కవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అలాగే యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్స్, క్రిటికల్ ఇల్‌నెస్ రైడర్స్ ఇలాంటియన్నీ కూడా పెట్టుకుంటే పాలిసీకి ఎక్స్‌ట్రా స్పెషల్ కవరేజ్ మీరు పొందొచ్చు. ఓకే. సో, హెల్త్ పాలిసీ ఒక సేఫ్‌గార్డ్ అన్నమాట. అవగాహనతో తీసుకుంటేనే దానివల్ల మీకు ప్రొటెక్షన్. ఓకే. సో, ఈరోజు మనం డిస్కస్ చేసిన ఈ 5 పొరపాట్లు చెక్ చేసుకొని పాలిసీ తీసుకుంటే మీకు రూ. 1,00,000 ఆదా అవుతాయి. ఓకే. సో, అందుకని హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకునే ముందు చదవండి. తప్పుదారి పట్టించే వాటికి బలి కాకండి. ప్రశ్నించండి, అర్థం చేసుకోండి, జాగ్రత్త పడండి, మోసపోకండి. ఓకే. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరొకరికి ఉపయోగపడాలి అంటే షేర్ చేయండి. మీకు ఎలాంటి టాపిక్స్ కావాలో కమెంట్లో పెట్టండి. మీ శ్రేయస్సు కోసం జేకే స్ఫూర్తి, ప్రాక్టికల్ నాలెడ్జ్ అండ్ పవర్ఫుల్ లివింగ్. థ్యాంక్ యూ.